కులం మతం లేని సమాజాన్ని సృష్టించడమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి మండలం సుజాత నగర్లో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి వైసీపీ నాయకులు కులాన్ని అంటగట్టి ఆయనపై నీచమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. వైసీపీ నాయకులు వారి వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ సిద్ధాంతాలు 7 విషయాల మీద ఉంటే దాంట్లో ఒక అంశమే కులం మతం లేని సమాజాన్ని నిర్మించాలి అని చెప్పి ఆయన ప్రవేశపెట్టారు. ఎన్నో సందర్భాల్లో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఒక పార్టీ ఒక కులం మీదో ఒక మతం మీదో ఆధారపడి రాజకీయ పార్టీ మన జాలదు అని చెప్పి తెలియని అంత వ్యక్తులు కాదు మేము. పైగా సమాజంలో అన్ని కులాలు కోరుకునే ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మలాగా ఈ కాపు జాతి, అక్కడ ఉన్న కాపు జాతి తయారయ్యి ఆయన ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లాలనుకోవటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, అక్కడ ఉన్న కాపులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో కొత్త ప్రాపగా జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్లోకి ఏమైనా వెళ్తామన్న తపన ఉందేమో కానీ మొన్న కాపు యువత కానీ కాపు జాతి కానీ మిగతా జాతి కానీ పవన్ కళ్యాణ్ గారిని మీరు తిట్టినందుకు మిమ్మల్ని తరిమి రాజకీయంగా సమాధి చేశారే, అదే మళ్ళీ పునరావృతం అవుతుంది. కాబట్టి సిగ్గుపడండి. సిగ్గు శరం లేకుండా మీ ఇళ్లలో మీకు ఎలా తిండి పెడుతున్నారో కూడా మీకు నాకు అర్థం కావట్లేదు. మిగతా పార్టీలు ఉన్నాయి, మిగతా పార్టీల అధ్యక్షులు ఉన్నారు, వారికి ఒక కులం ఉంది. వాళ్ళని ఎవ్వరు కూడా ఆ కులం ఎక్కడన్నా కూడా రోడ్డు మీద వేస్తుందా, రోడ్డు మీద మాట్లాడుతుందా? కాపు కులంలో ఒక నాయకుడు పెరిగి ఒక పార్టీ పెట్టి 10 మందికి సేవ చేసే మంచి సంకల్పంతో ముందుకెళ్తా ఉంటే ఆయన కాలు పట్టుకులాగటానికి మీకు నిజంగా కాపులు అని చెప్పుకునే అంత అర్హత మీకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.